హాయ్ హలో దిస్ ఈజ్ అనిత వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో అంతకుముందు బ్యాంగిల్ చేశాను కదా, సో బ్యాంగిల్కి మ్యాచింగ్గా ఇట్లా ఇయర్ రింగ్స్ చేసుకున్నారనమాట. సో గివ్ అవే గురించి తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము. అలాగే ఈ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము, లాస్ట్లో పిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా డ్రా చేసుకున్నాను అనమాట. స్కేల్తో డ్రా చేసుకొని సేమ్ ఆ బ్యాంగిల్స్కి పెట్టిన మూన్ షేప్ కుందన్స్నే ఇయర్ రింగ్స్కి పైన బేస్ ఉంటుంది కదా, బేస్కి స్టిక్ చేస్తున్నాను అనమాట. సేమ్ డిజైన్తో స్టిక్ చేస్తున్నాను. మూన్ షేప్ కుందని, గ్లాసీ మూన్ షేప్ కుందని. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట, సో అడ్జస్ట్ అవ్వండి. వీడియో రికార్డింగ్కి నా దగ్గర ఏదీ లేదు, వన్ హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నాను, వన్ హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ పిల్లలకి ఇస్తుంటే అట్లా షేక్ అవుతుంది అనమాట, వాళ్ళు సరిగా తీయట్లేదు. సో అందువల్ల నేనే వన్ హ్యాండ్లో పట్టుకొని అట్లా తీస్తున్నాను. కొన్ని మిస్ అయిపోయింది, అంటే నేను ఏం రికార్డ్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, అలా మిస్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఐపిన్ అండ్ ఇయర్ రింగ్ బేస్ అటాచ్ చేసినాక దీనికి వచ్చేసి నేను మేకింగ్ది పెట్టలేదు. బుట్టలు నేను ఇప్పుడు చూసుకుంటున్నాను. బుట్టలకి కుందన్స్ స్టిక్ చేశాను, సేమ్ ఐ షేప్ కుందను పింక్లోనే కుందన్స్ స్టిక్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా అయితే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేయమన్నారనమాట. సో అది వచ్చేసి హెడ్ పిన్ని అటాచ్ చేసేసి కింద గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ని యాడ్ చేశాను, అండ్ పైన కూడా అదే మోనాలిసా బీడ్స్ని యాడ్ చేసి, సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆ హెడ్ పిన్ వచ్చేసి కట్ చేసుకోవాలి. సో ఆ కట్ చేసుకున్న పీస్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకొని డస్ట్బిన్లో పడేయాలి, లేకుంటే మీరు అప్పుడు వెళ్ళలేమంటే పక్కన తీసి పెట్టుకొని జాగ్రత్తగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. పొరపాటున కింద పడిపోయినా కూడా దాన్ని తొక్కితే ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి దాని దగ్గర. అండ్ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హెడ్ పిన్ని బెండ్ చేసుకోవాలన్నమాట, అంటే హుక్ టైప్లో చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను అంతకుముందు బేస్ చేశాను కదా, బేస్ని అటాచ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ మోనాలిసా బిట్స్ కొంచెం కదలకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఏం చేశానంటే గ్లూ అప్లై చేశాను లైట్గా. అండ్ అంతకుముందు చేసుకున్న బేస్ని ఆ పిన్కి అటాచ్ చేయాలి. ఇంత అది ఓపెన్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి బ్లెండర్తో. సో ఇలా ఇయర్ రింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ అంతకుముందు ఒకటి చేసి పెట్టుకున్నాను, ఇది సెకండ్ వన్ అనమాట. సో బుట్టకమల అనేది ఫినిషింగ్ అయిపోయింది అనమాట. సో దీనికి మ్యాచింగ్ ఆల్రెడీ బ్యాంగిల్ చేసుకున్నారు, బ్యాంగిల్ మేకింగ్ వీడియో కూడా పెట్టున్నాను, చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. అండ్ దీంతో పాటుగా సెంటర్ క్లిప్ కూడా మేక్ చేసుకున్నారనమాట. సో సేమ్ కుందన్స్ని యూస్ చేసుకుంటే ఈ 3 చేశారనమాట. సో మీకు ఇలా సెట్గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది, చైన్స్ కూడా చేస్తాము, సెట్గా కావాలంటే కూడా అవైలబుల్లో ఉంది. వీళ్ళు మాత్రం ఒక 3 సెట్స్ ఇట్లా ఇయర్ రింగ్ అండ్ క్లిప్ బ్యాంగిల్ అడిగారు కాబట్టి సో ఆ 3 చేసి పంపించడం జరిగింది. ఈ సెట్ మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఒక 5 days ముందైనా మెసేజ్ చేయాలన్నమాట, లేదా 10 days ముందైనా మెసేజ్ చేయాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే. ఇన్ కేస్ మీకు ఇది మీరు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా రెఫరెన్స్ పిక్ ఉన్నా కూడా రెఫరెన్స్ దాని ప్రకారంగా కూడా చేసి పంపిస్తాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏది నచ్చిందనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.